నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. కాకినాడ జిల్లా చేబ్రోలు మండలం చేబ్రోలులో అయితే జంట హత్యలు కలకలం రేపాయి. ఈరోజు తెల్లవారుజామున 5 గంటలకి పోసిన సీను అలాగే పెండ్యాల లోవమ్మ ఇద్దరిని కూడా పంట పొలాల్లో అతి దారుణంగా కిరాతనంగా నాగబాబు అనే యువకుడు అతి దారుణంగా చంపి ఈ పంట పొలాల్లో పడిచినటువంటి పరిస్థితి ఉంది. అది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క హత్య గల ప్రధాన కారణం తన అక్రమ సంబంధమే ప్రధాన కారణంగా కూడా తెలిసి ఇక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం ఎక్కడైతే సంఘటన జరిగిందో ఈ యొక్క ప్రాంతంలో ఉన్నాం. ఈ యొక్క పంట పొలాల్లో చేబ్రోలులో ఉన్నటువంటి ఈ యొక్క పంట పొలాలు ఇదే. ఈరోజు తెల్లవారుజాము 5 గంటల ప్రాంతంలో ఈ యొక్క ప్రాంతంలోకి రావడం జరిగింది. వీళ్ళు ఉదయం ఈ యొక్క పంట పొలాల్లో పని చేసేందుకు ఈ యొక్క పోసిన శ్రీను అలాగే పెండ్యాల లోబమ్మ ఇద్దరు కూడా ఉదయం 5 గంటల ప్రాంతానికి ఇక్కడ పంట పొలాలకు చేరుకున్నారు. వీళ్ళిద్దరికి కూడా గత కొన్నాళ్ళ నుంచి కూడా సంబంధం ఉంది. అంతేకాకుండా అంతకు ముందు నాగబాబుతో కూడా ఈ యొక్క నాగబాబు అనే ఆయనతో గత కొన్నాళ్ళ నుంచి కూడా సంబంధం ఉన్న నేపథ్యంలో కొత్తగా ఇటీవల ఇతనితో పరిచయం ఏర్పడింది. ఎవరో పోసిన శ్రీను అనే వ్యక్తితో కూడా పరిచయం ఏర్పడిన నేపథ్యంలో ఇతను వారవలేకే ఈ విధంగా అతి కిరాతంగా కూడా చంపిన పరిస్థితి ఉందని చెప్పేసి స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం పోసిన శ్రీనికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఉన్నారు. అతని పొలంలోనే ఈ విధంగా జరగడంతో కుటుంబ సభ్యులు ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. పోసిన శ్రీనికి సంబంధించినటువంటి బ్రదర్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది ఇక్కడ? చనిపోయిన వ్యక్తి ఎవరు చెప్పండి. చనిపోయిన వ్యక్తి మా బ్రదర్ అండి. అయితే రోజులాగే చేలో పొలంలో పని చేసుకోవడానికి వచ్చారండి, బెండకాయలు అవి కోయడానికి. వచ్చిన తర్వాత అయితే మిగిలిన వాళ్ళు ఎవరు లేరండి. వీళ్ళిద్దరూ ఇంకా మనుషులను ఇంకొక ఇద్దరిని పెట్టండి. వాళ్ళిద్దరూ కొద్దిగా లేటుగా వచ్చారు. వాళ్ళ ఒత్తులోకి ఇక్కడ ఇలా జరిగిపోయిందండి. అసలు ఇద్దరికి ఎలా సంబంధం? అసలు అతనికి ఇతనికి ఏ విధంగా పరిచయం? అతనికి సంబంధం లేదండి. అతనికి అసలు సంబంధం లేదు. అయితే ఈవిడి పనిలోకి రావడంలో ఆయన కాంటాక్ట్లో ఉంది కాబట్టి పనిలోకి వెళ్ళొద్దంటే వచ్చిందని చెప్పేసి అంటే ఉన్న ఇద్దరు వెనకాల వస్తున్నారండి. వాళ్ళు సైకిల్ మీద వస్తున్నారండి. ఒక ఇద్దరు నెట్టారండి, వీళ్ళిద్దరే కాకుండా పనిలోకి. వాళ్ళు రావడం కొద్దిగా లేట్ అయిందండి. ఈ లోపల ఇక్కడ టైంకి ఎవరో లేరండి ఇక్కడ మనుషులు కూడా. లేకపోవడంలో వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇతనికి ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు శ్రీను అన్న వ్యక్తి ఈమెకి ఏమైనా అక్రమ సంబంధం ఉందండి? ఇప్పుడు వరకు ఏమీ లేదండి. మరి అలాంటిది అంటే పనిలోకి మట్టి రావడం వస్తుందండి. అంటే వీటితో పాటు ఇంకా వస్తుంటారు. ఏదో వచ్చి పొలంలో పని చేసుకుని వెళ్ళిపోయే అంతవరకు అండి. ఇప్పుడు పోసిన శ్రీని ఏమవుతాడు మీకు? అతనికి పెళ్ళి అయిందా? ఎంతమంది పిల్లలు ఉన్నారు? మా బ్రదర్ అండి, మ్యారేజ్ అయిందండి. 2 అబ్బాయిలండి. సొంత బ్రదర్ కాదండి, కజిన్ బ్రదర్. 2 అబ్బాయిలండి. పెద్ద అబ్బాయి ఇంటర్, సెకండ్ అబ్బాయి 9th. ఈ శ్రీనుకి తల్లిదండ్రులు కూడా ఇద్దరు చనిపోయారండి. ఇద్దరు చనిపోయారండి. ఇంకా తోడబుట్లు కూడా సొంతంగా ఎవరు లేరండి. ఒకటే అబ్బాయి అండి. సరిగ్గా ఎన్ని గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది అంటున్నారు? మాకు తెలిసింది 6 దాటిందండి. మరి ఈ లోపల ఎప్పుడు జరిగింది అన్నది అంటే స్పాట్లో ఎవరు లేము కదండి. వచ్చిన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి పొలం కూడా ఎవరిది? పొలం శ్రీందండి. శ్రీన్ పొలంలోకి పనిలోకి వస్తున్నారండి. వచ్చేటప్పుడు ఏం జరిగింది? వచ్చేటప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు మామూలు డైలీ వచ్చేలాగా వచ్చారండి. వచ్చేసి ఇవన్నీ మార్చుకుంటారు కదండి. బెండకాయలు కోయడానికి సాక్షులు అవి వేసుకుంటాయి, గోను సంచులు అవన్నీ తీసుకుంటున్నారండి. తీసుకునే టైంలో జరిగింది మాట అండి ఇది. ఇప్పుడు హాస్పిటల్లో ఇప్పుడు లోబమ్మ ఎవరు? లోబమ్మ తల్లి మీద ఎందుకు దాడి జరిగింది? ఆ విషయం మనకు తెలియదండి. అది ఏ విధంగా జరిగింది అన్నది మనకు తెలియదు కదండి. అది ఆడికే తెలుస్తుందండి. నాగబాబు అనే వ్యక్తి మరి ఇతనికి మరి ఈ యొక్క ఇల్లీగల్ ఈవిడితో మాట్లాడుతున్నాను ఉద్యమంతోనా? ఆవిడకి ఇల్లీగల్ కాంటాక్ట్ ఉందండి. ఆవిడకి నాగబాబుతో అండి. ఆల్రెడీ గతంలో కూడా ఒకసారి వాళ్ళ క్యాస్ట్ వాళ్ళనే చేయి మీద నరికితే వాళ్ళు కాబట్టి కేసు పెట్టకుండా కామప్ చేసుకున్నారండి. ఇప్పుడు నాగబాబు మరి ఎలా ఈవిడితో ఇల్లీగల్ ఉన్నదా? అంటే ఆమెకి లోబమ్మకి పెళ్ళి అవ్వలేదా? ముందు పెళ్ళి అయిపోయి అయిందండి. సీతారాంపురం అయిందంటండి. పెండేల తాలూకు ఎవడో అయిందంట. అయితే భర్తను వదిలేసి ఇక్కడికి వచ్చిందండి. చిన్నప్పుడే వదిలేసిందా చనిపోయాడా? వదిలేసిందనే తెలిసాను. అంటే ఆవిడ గురించి మనకే పూర్తిగా తెలియదు. ఇప్పుడు ఇక్కడ చెప్పిన దాన్ని బట్టి 2 అబ్బాయిలు 1 అమ్మాయినండి. లోవమ్మకండి. ఇప్పుడు మరి దీని మీద మీరు పోలీసులు దీనికి ఫిర్యాదు చేశారు? మామూలుగా తెలిసి వచ్చి ఇక్కడికి వచ్చే ముందే ఆల్రెడీ పొలంలో పక్క వాళ్ళు చూసి మాకు ఫోన్ చేతులోకి పోలీసు డిపార్ట్మెంట్కి కంప్లైంట్ చేసి అప్పుడు వచ్చామండి.
అంటే గతంలో ఇలా ఈ గొడవలు జరుగుతున్నాయని ఏమన్నా ఎప్పుడన్నా మీ బ్రదర్ చెప్పడం గొడవ జరిగింది? లేదు, ఎప్పుడు గొడవ జరగలేదండి. గొడవ ఏమన్నా ఉంటే ముందుగానే ఏదో జాగ్రత్త పడడం లేదా కంప్లైంట్ చేసుకోవడం ఏదో చేస్తాం కదండి. ఎవరికి పెద్దలు కూడా తెలియదండి అసలు ఈ ట్రాఫిక్ ఇప్పుడు వరకు ఏమీ లేదండి. ఏం పేరు మీ పేరు? మీ చెప్పండి. ఇప్పుడు మీ ఇతనికి ఇక్కడ ఎలా జరిగింది అంటున్నారు, ఎన్ని గంటలు జరిగింది అంటున్నారు ఇక్కడ? నాకు ఇప్పుడే తెలిసింది సార్. నేను అక్కడ పొలం ఉంది నాకు గేట్ దగ్గర, రైల్వే గేట్ దగ్గర. అక్కడ నేను గడ్డి కోసుకుంటూ ఒక ఆయన ఫోన్ చేసి మీ ఓళ్ళు తాలికినంట చంపేశారంటారు అన్నారు. నేను గడ్డిమో పడిచి ఇంటి దగ్గర నుంచి ఇప్పుడు వచ్చాను సార్. డైలీ బెండకాయలు పెట్టుకుని ఒక 2 మనుషులు ఎట్టుకోయించుకుంటాడండి. రోజు బెండకాయలు కోయాలండి. 3 ఆడవాళ్ళు వస్తారు. ముందు ఒక మనిషిని తీసుకొచ్చుకుంటారు, తర్వాత మళ్ళీ ఇంకో జోడ మళ్ళీ బండి మీద తీసుకొచ్చుకుంటారు. సైకిల్ ఉంటూ వస్తారు. వచ్చి 6 అవర్స్ పని బట్టి కోయిలు కోసుకుంటారు అంతే సార్. అదండి. అంటే ఇప్పుడు ఇతనికి ఇల్లీగల్ ఎఫ్ఐఆర్తోనే ఇది జరిగిందని అంటున్నారు. అది మనకు తెలియదండి. అది ఏమన్నది మనకు తెలియదు. పనిలోకి మాత్రం మేము పెట్టుకుంటాం. నేను రైతునండి, అయినో రైతే. డైరీ నరి ఆడవాళ్ళు ఇదంతా బెండకాయలు దొండకాయలు అండి. ఒక్కొక్కరు పెట్టుకునేవారు. ఈ పచ్చాంగి ముక్కడడంలో వీళ్ళకి వచ్చారు. లేకపోతే ఒక 10 మంది ఎప్పుడు ఉండేవారు సార్ ఇక్కడ. వెంటనే స్పాట్లో సంఘటన స్థలంలో తెలిసిన చనిపోయారన్నారు వాళ్ళు. ఇంకొక వాళ్ళ తల్లిని కూడా చంపారన్నారు. నాకు 7:30కు తెలిసింది నాకు చచ్చిపోయాను. నేను ఈ 7 ఎగసాయం లేదండి నాకు. వేరే దిక్కు ఎగసాయం అంటే మా ఇంటి పొరిగండి, మా బామ్మ దిగుతాడు. అప్పుడు తల్లిపై కూడా దాడి చేశారన్నారు. అతను ఆవిడకి ఎలా ఉందంట? అది తెలియదండి అసలు. అది మనకు తెలియదండి. అక్కడ గొల్లల కుర్రలు ఉన్నారు, వాళ్ళని అడగాలి, మనకు తెలియదండి. అది చూస్తున్నా ఇది పరిస్థితి. చూస్తుంటే ఇక్కడ సంఘటన స్థలానికి అయితే ఒకటవుతున్న పోలీసులు అయితే చేరుకున్నారు. ఈ పిఠాపురం నియోజకవర్గం సంబంధించి సీఏ కావచ్చు అందరూ కూడా ఇక్కడ సంఘటన స్థలంలో మనం చూడొచ్చు. ఈ యొక్క ప్రాంతాన్ని అయితే పరిశీలిస్తున్నారు. ఉదయం తెల్లవారుజామునే 5 గంటల ప్రాంతానికి ఈ చేబ్రోలులో ఉన్నటువంటి పంట పొలాలు, అలాగే ఈ యొక్క కాయగూరలకు సంబంధించినటువంటి ఈ బెండ తోట, ఈ యొక్క ప్రతిరోజు కూడా ఉదయం తెల్లవారుజామునే ఇక్కడికి వస్తుంటారు. వచ్చి వాళ్ళంతా ఈ యొక్క రోజులాగే కార్యకలాపాలు, ఈ యొక్క పంట పొలాల్లో వ్యవసాయం చేసుకున్న వాళ్ళు ఉదయంలాగే రావడం జరిగింది. ఈ బెండకాయలు కోసేందుకు వచ్చిన సమయంలోనే ఒక్కసారిగా ఈ యొక్క ప్రాంతంలోనే మాటు కాశాడు నాగబాబు అనే వ్యక్తి. తోకల నాగబాబు. లోవమ్మకి నాగబాబుకి కూడా గత కొన్నాళ్ళ నుంచి కూడా అక్రమ సంబంధం ఉంది. ఈ నేపథ్యంలోనే తను కొత్తగా ఈమె పనిలోకి తను ఎవరైతే శ్రీను ఉన్నారో శ్రీను పనిలోకి వెళ్ళొద్దంటూ ఇద్దరి మధ్య కూడా వివాదాలు జరిగాయి. కానీ తామే ఇష్టం లేకుండా వెళ్ళేదని అక్కసుతో పాటు తనతో చనువుగా ఉంటుందని, ఆ శ్రీనుతో ఎక్కువగా ఉంటుందో పాటు తన పొలంలో ఇద్దరికి కూడా సంబంధం ఉందని తనైతే అక్కసుతో తనైతే ఒక్కసారిగా ఇద్దరి మధ్య అయితే రాత్రి అయితే గొడవ జరిగిన నేపథ్యంలో ఈరోజు తెల్లవారుజామునే మాటుగాసి పంట పొలాలను అతి కిరాతనంగా ఇద్దరిని కూడా నరికి చంపిన పరిస్థితి ఉందని చెప్పాలి. ప్రధానంగా తర్వాత చూసుకుంటే ఆ తల్లికి ఇంటి వద్ద ఎవరో లావమ్మ తల్లి ఎవరైతే ఉన్నారో తల్లిని కూడా ఇంటికి వెళ్ళి అతి దారుణంగా ఆమె కూడా గాయపరచడంతో ఆమెను ప్రస్తుతం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి ధరించారు. ప్రస్తుతం మొదటైతే పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించారు. అనంతరం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు అయితే ఇక్కడ చేరుకుని దీనిపై సంఘటనపై కూడా పూర్తి వివరాలు అయితే సేకరిస్తున్నారు. నిందితుడు నాగబాబు ఎవరైతే ఉన్నారో ఆ నాగబాబును కూడా అతను కూడా పోలీసులు లొంగిపోయినట్టుగా అయితే మనకు వచ్చినటువంటి సమాచారం. ఇంకా అతను ఎక్కడ ఉన్నారో ఏంటనేది కూడా ఇంకా పూర్తి సమాచారం అయితే తెలియాల్సిన పరిస్థితి ఉందని చెప్పాలి. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.